వంశీ ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం విపత్తు సమయం వస్తే ఎట్లా స్పందిస్తుంది, దాని పనితనం ఏంటి, ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు అనేది ఆల్రెడీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాతావరణ శాఖ మరొకసారి ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి వర్షాలు ఉంటాయని చెప్తుంది. ఇప్పటికే ఖమ్మంలో సాయం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందని పరిస్థితి, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చెప్పాలంటే ప్రభుత్వం నుంచి సాయం అందట్లేదు, కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి సాయం అందుతుంది. ఇంతకుముందు మనం విజువల్స్లో కూడా చూస్తే ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్టిమేట్గా వాతావరణానికి సంబంధించి మరో విపత్తు రాబోతోందని రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది వెదర్? ఒకసారి మనము ఏదైతే గత నెల 30వ తారీఖుకి ముందు వెళ్ళాలి. ఒకసారి అప్పటికి క్రితమే ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది 30వ తారీఖు అని కూడా గత నెల 27వ తేదీ నుంచి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా రెడ్ అలర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. ముందుగానే ఇంపాక్ట్ అనేది కొంత ఎక్కువగా ఉంది. ఎందుకంటే పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది కాబట్టి తెలంగాణ వైపు ఏదైతే నైరుతి దిశ నుంచి కూడా గాలులు అధికంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ పైన అత్యధిక ప్రభావం ఉంటుందని కూడా గత నెలలోనే అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అటు ఏదైతే ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర సచివాలయానికి సంబంధించి కూడా అప్పుడు ఐఎండి నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్ వెళ్తూ ఉంటుంది. దాంతోపాటుగా జిహెచ్ఎంసీకి కూడా అలర్ట్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున యొక్క పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి అవేర్నెస్ జిహెచ్ఎంసీకి ఇస్తారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా ముందస్తుగానే ఐఎండి అలర్ట్ ఇస్తూ ఉంటుంది. రోజు మధ్యాహ్నము ఏదైతే 12 గంటల కల్లా 1 గంట కల్లా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అలర్ట్ ఎలా వెళ్తూ ఉంటుంది. రానున్న వారం రోజులు ఎలా ఉండబోతుంది, రానున్న 15 రోజులు ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా అలర్ట్స్ వెళ్తూ ఉంటాయి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గతంలో లాగానే ఐఎండి అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా అటు ఏదైతే రేపు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరొక అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత నెల ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం మనం చూసాం. ప్రజెంట్ ఏదైతే ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎలా ఉండబోతుందంటే ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎల్లుండి నుంచి దాదాపుగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రేపటికి సంబంధించి ఐఎండీ జారీ చేసినటువంటి అలర్ట్కి సంబంధించి చూస్తే మాత్రం ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఉత్తర ఈశాన్య జిల్లాలలో కొంత దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటుగా ఖమ్మం, ఏదైతే ములుగు ఈ ప్రాంతాలలో సూర్యాపేట కావచ్చు, ఈ ప్రాంతాలలో కొంత ఈ యొక్క అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా సూర్యాపేట కావచ్చు, మహబూబాబాద్ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగానే వరద ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఇప్పటికే నదులు కూడా ఉప్పొంగి పొంగుతున్నాయి కాబట్టి కొంత అత్యధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము.